హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని తెలుసుకుందాం. నీటిలో వేసిన నాణెం పైకి లేచినట్లుగా కనబడడానికి కారణం డాష్. ఆన్సర్ కాంతి వక్రీభవనం. కింది వాటిలో స్నెల్ నియమం డాష్. ఆన్సర్ n1/n2 ఈజ్ ఈక్వల్ టు sin r బై sin i. కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం నీటి కన్నా డాష్. ఆన్సర్ ఎక్కువ. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ డాష్. ఆన్సర్ 90 degrees. గాలి వక్రీభవన గుణకం విలువ డాష్. ఆన్సర్ 1.0003. వక్రీభవన గుణకం దేనిపై ఆధారపడదు? ఆన్సర్ పదార్థ సాంద్రతపై. శూన్యంలో కాంతి వేగం 3,00,000 కిలోమీటర్లు పర్ సెకను. వజ్రంలో కాంతి వేగం 1,24,000 కిలోమీటర్ పర్ సెకన్ అయిన వజ్రం వక్రీభవన గుణకం విలువ డాష్. ఆన్సర్ 2.42. కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి డాష్. ఆన్సర్ దూరంగా జరుగుతుంది. ఆప్టికల్ ఫైబర్స్ యొక్క వ్యాసార్థం సుమారుగా డాష్. ఆన్సర్ 1 మైక్రోమీటర్. కాంతి ఎల్లప్పుడూ ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్ రుజుమార్గంలో. వక్రీభవనం యానకంలో కాంతి డాష్పై ఆధారపడుతుంది. ఆన్సర్ వేగంపై. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని డాష్ అంటారు. ఆన్సర్ కాంతి వక్రీభవనం. వజ్రం సందిగ్ధ కోణం విలువ డాష్. ఆన్సర్ 24.4 డిగ్రీలు. వక్రీభవన గుణకం యొక్క ప్రమాణాలు డాష్. ఆన్సర్ ప్రమాణాలు లేవు. ఆప్టికల్ ఫైబర్స్ డాష్పై ఆధారపడి పనిచేస్తాయి. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనంపై. గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం డాష్. ఆన్సర్ 0 డిగ్రీలు.
ఒక పారదర్శక పదార్థ వక్రీభవన గుణకం 3/2. ఆ యానకంలో కాంతి వేగం డాష్. ఆన్సర్ 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలి యొక్క సాంద్రత పెరుగుతుంది కనుక వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ పెరుగుతుంది. ఈ క్రింది వాటిని వక్రీభవన గుణకం విలువలతో జతపరచుము. ఆన్సర్ వజ్రం 2.42, బెంజిన్ 1.50, హైడ్రోజన్ 1.000132. సాపేక్ష వక్రీభవన గుణకం = డాష్. ఆన్సర్ రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం / మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. కాంతి గాజు దిమ్మె ద్వారా ప్రయాణించినప్పుడు డాష్ సార్లు వక్రీభవనం చెందుతుంది. ఆన్సర్ 2 సార్లు. గాజు దిమ్మె మందం యొక్క వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ గాజు దిమ్మె మందం / గాజు దిమ్మె మందం - నిలువు విస్థాపనం. కాంతి కిరణం విరల యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి డాష్. ఆన్సర్ దగ్గరగా జరుగుతుంది. నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8 అయినా గాజు పరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత? ఆన్సర్ 8/9. గాజు దిమ్మెలో ఏర్పడే ప్రతిబింబ స్థానాలు గుర్తించేటప్పుడు పతన కిరణం మరియు పరావర్తన కిరణం సమాంతరంగా ఉంటాయి. ఈ 2 సమాంతర రేఖల మధ్య దూరాన్ని డాష్ అంటారు. ఆన్సర్ పార్శ్వ విస్థాపనం. ఒక గాజు పాత్రలో మొదట నీటిని, తర్వాత దానిపై నీటి కంటే సాంద్రత తక్కువ ఉన్న ద్రవాన్ని నెమ్మదిగా 2 ద్రవాలు కలిసిపోకుండా పోశారు. దాంట్లో ఒక గాజు గొట్టాన్ని ముంచారు. పక్కతలాల ద్వారా చూస్తే గాజు గొట్టం పైన గల ద్రవంలో కనిపించలేదు. దీనికి కారణం డాష్. ఆన్సర్ గాజు పదార్థం, ద్రవం వక్రీభవన గుణకాలు సమానం. గాలిపరంగా గాజు వక్రీభవన గుణకం 2 అయినా గాజు గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం డాష్. ఆన్సర్ 30 డిగ్రీలు. సాంద్రతర యానకం నుండి విరల యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతన కోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని ఆ తలానికి డాష్ అంటారు. ఆన్సర్ సందిగ్ధ కోణం. రూబీ వక్రీభవన గుణకం విలువ డాష్.
ఆన్సర్ 1.71. నీటి పరమ వక్రీభవన గుణకం 4/3 అయిన నీటి సందిగ్ధ కోణం డాష్. ఆన్సర్ 48.5 డిగ్రీలు. గాజు దిమ్మె ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు పతన కిరణానికి వక్రీభవన కిరణానికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ నిలువు విస్థాపనం. ఒక మైక్రోమీటర్ డాష్ మీటర్లు. ఆన్సర్ 10⁻⁻6 మీటర్లు. లంబరేఖకు పతన కిరణానికి మధ్య కోణమును పతన కోణమని, లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య కోణంను డాష్ అంటారు. ఆన్సర్ వక్రీభవన కోణం అంటారు. సంపూర్ణాంతర పరావర్తనం తాలూకు ఒక అనువర్తనం డాష్. ఆన్సర్ ఎండమావులు ఏర్పడటం, వజ్రాలు ప్రకాశించడం మరియు నక్షత్రాలు మెరవడం. సందిగ్ధ కోణం డాష్. ఆన్సర్ sin C = n2/n1. గాజుదిమ్మె ఒక తలానికి లంబంగా గీచిన రేఖకు రెండో వైపు నుండి చూస్తూ గుచ్చిన ఒకే సరళ రేఖలో ఉన్న గుండు సూదుల మధ్య దూరాన్ని డాష్ అంటారు. ఆన్సర్ నిలువు విస్థాపనం. ఒక యానకంలో కాంతి ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనే దాన్ని తెలియజేసేది డాష్. ఆన్సర్ వక్రీభవన గుణకం. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి డాష్లోకి ప్రయాణించాలి. ఆన్సర్ విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించాలి. శూన్యంలో కాంతి వేగం డాష్. ఆన్సర్ 3 × 10⁸ మీటర్/సెకండ్. బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం 42 డిగ్రీలైన బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ 1.51. యానక వక్రీభవన గుణకం ఆ యానకమంతా ఒకే విధంగా ఉండదు అనే సందర్భానికి మంచి ఉదాహరణ డాష్. ఆన్సర్ ఎండమావి. ఈ క్రింది వాటిని వక్రీభవన గుణకం విలువలతో జతపరచుము. ఆన్సర్ నీరు 1.33, కొబ్బరి నూనె 1.44, ఫ్లింట్ గాజు 1.65, క్లౌన్ గాజు 1.52. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.